అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. బ్లోట్ విస్ఫోటనం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సత్వర నష్టపరిహారంగా బాధితులకు 3,000 రూపాయల నగదును, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందిస్తామని తెలియజేశారు. ఓఎన్జీసీ సంస్థలతో మాట్లాడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భయభ్రాంతులయ్యారో వాళ్ళ అనుభవాలను నాతో చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను అర్థం చేసుకుంటా ఉన్నా. చాలా మంది ఇక్కడ కొంతమంది ఉంటే కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వెనక్కి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అమలాపురం లాంటి ప్లేసులకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇంకా వెనక్కి రాలేదు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను వెనక్కి వచ్చేసేయండి, ఇప్పుడున్న ప్రమాదం ఏమీ లేదు. వారు పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు. కాదంటే మంట ఉండటానికి కారణం ఏమిటంటే కాస్త గ్యాస్ లీకేజ్ ఉంటుంది. అది మండాలి కాబట్టి అది టెక్నికల్గా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనం ఏం ఆదుర్ద పడక్కర్లా. ఇప్పుడు ఇలాగ ఎన్ని చేయదలుచుకున్నారు దాన్ని బట్టి మనం దీన్ని మాట్లాడదాం. ఏం చేయాలి, కార్యాచరణ ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా వారితో నేను సంప్రదించి చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను, చేస్తాను. ఇప్పుడు మనం అనుకున్నవి జరగకపోతే, మనకు సరైన సమాచారం ఇవ్వకుండా వీళ్ళని ఇక్కడ ఎలా జరుగుతుంది ఇదంతా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తామంటే ఊరుకోమండి. కొంత కాంపెన్సేషన్గా ఎవరైతే గడవట్లేదో వాళ్ళ కోసమని కాస్త ఒక 3,000 రూపాయలు కుటుంబానికి, అలాగే ఒక 50 కేజీల రైసు, 5 నిత్యావసర వస్తువులు ఇవ్వండి అని చెప్పి నేను